అధికారికంగా ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం చూసినా టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 3,61,277 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. దీంట్లో పోలైనటువంటి 10,46,000 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 5,71,800 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి పోలయ్యాయి. బీజేపీకి 1,86,334 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి 2,10,523 ఓట్లు లభించాయి. ఓవరాల్గా చూసుకుంటే టీఆర్ఎస్ మొదటి నుంచి లెక్కలేసుకుంటున్నట్టుగానే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ ఓట్ల శాతం మాకు పెరుగుతుంది అని చెప్పేసి అధికారికంగానే ప్రకటిస్తూ వచ్చింది. అదేవిధంగా 3 లక్షల మెజారిటీ 3,61,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. గతంలో సాధారణ ఎన్నికల్లో 77% పోలింగ్ నమోదైనప్పుడు కేసీఆర్కి 3,97,000 ఓట్ల ఆధిక్యాన్ని మెదక్ పార్లమెంటు ప్రజలు కట్టబెట్టారు. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి 3,61,277 ఓట్ల మెజారిటీని ఇచ్చారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే గతంతో పోల్చుకుంటే 30,000 మెజారిటీ 38,000 మెజారిటీ తగ్గినప్పటికీ 10% తగ్గినటువంటి పోలింగ్ ప్రక్రియను చూసుకుంటే దాదాపుగా అదే స్థాయిలో ఓటింగ్ టీఆర్ఎస్ కు జరిగింది అని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ రెండవ ప్లేస్ కి పరిమితమైంది. 2,10,523 ఓట్లు సునీతా లక్ష్మారెడ్డికి నమోదయ్యాయి. అయితే సునీతా లక్ష్మారెడ్డి సొంత నియోజకవర్గం అసెంబ్లీ నరసాపురానికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి సునీతా లక్ష్మారెడ్డికి తన సొంత నియోజకవర్గంలో కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పోల్ కాలేదు. దీనివల్ల ఆమె మరికొన్ని ఓట్లు కూడా తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడింది. నరసాపురంలోనే టీఆర్ఎస్ కి 5,911 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే మిగిలిన 6 నియోజకవర్గాల్లో మెజార్టీతో చూస్తే మాత్రం నర్సాపూర్లో టీఆర్ఎస్ కు కొంత మెజారిటీ తగ్గింది. దీనివల్ల ఈ మెజారిటీ కూడా కొంత తగ్గిందని చెప్పొచ్చు. సునీతా లక్ష్మారెడ్డి అనుకున్న స్థాయిలో నర్సాపురం నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. అటు సిద్దిపేట, గజ్వేలు, మెదక్, పటాన్ చెరువు లాంటి నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ కే ఎక్కువ మొగ్గు చూపినట్టు కనబడుతుంది. దీనివల్లనే 3,61,000 మెజారిటీ టీఆర్ఎస్ కు సాధించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఉప ఎన్నికల్లో కారు జోరు మాత్రం కొనసాగిందని చెప్పక తప్పదు. ఓవరాల్ గా చూసుకుంటే మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక నర్సాపురం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సగటున 50,000కు పైచిలకు మెజారిటీ వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ చారి. ఇక దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో